లక్షితేయం మయా సీత తథా శోకపరాయణ గృహ్యయాం అభిజానాసి పంచాస్యమివ పన్నగీం. నిర్భయత్వం. ఆ మాటలో ఎక్కడా దాపరిక ఉండదు, ఆ మాటలో ఎక్కడా అబద్ధం ఉండదు. సీతమ్మ తల్లిని చూశాను. తస్య భార్య వనే నష్టా సీతాపతిమనువ్రత. రామచంద్రమూర్తితో కలిసి పరమధర్మానికి కట్టుబడి మహాపతివ్రతయ్యి భర్తని సేవించడానికి అరణ్యానికి వచ్చినటువంటి సీతమ్మ తల్లిని అపహరించి తీసుకొచ్చి అంతఃపురంలో అశోకవనంలో దాచావు శిశుపావృక్షం కింద. నేను చూడడం జరిగింది. రావణ, నేను ఎవ్వరి చేత చచ్చిపోను అవధ్యుడని అనుకుంటున్నావేమో. సుగ్రీవో నహిదేవోయం నరాక్షసో నగంధర్వో నయక్షో నచకిన్నరహ. నువ్వు ఎంతమంది చేతిలోనైనా చచ్చిపోనని వరం కోరుకున్నావు, కానీ నరవానరుల్ని కోరుకోలేదు. రాముడు నరుడు, సుగ్రీవుడు వానరుడు, వాళ్ళిద్దరూ కలిసి వచ్చారు కాబట్టి నువ్వు చచ్చిపోవడం తథ్యం. నేను చెప్పిన మాట జాగ్రత్తగా విను. నువ్వు ఇన్నాళ్ళు చెయ్యవలసిన తప్పులు ఏమున్నాయో అవన్నీ చేస్తూ వచ్చావు. వాటి వలన ఇన్నాళ్ళు పుణ్యం యొక్క ఫలితాన్ని అనుభవించావు కాబట్టి పాపం జోలికి రాకుండా ఊరుకుంది. ఇప్పుడు పాపము పుణ్యము ఏకకాలంలో అనుభవించడానికి వీల్లేదు. ఎందుచేత? నువ్వు చేసినది మహాపాతకం. మహాపతివ్రతని అపహరించి తీసుకొచ్చావు కాబట్టి మూలఘాతి శరీరం ఉండదు, నీ శరీరం పడిపోతుంది. నీ శరీరం పడిపోకుండా ఉండాలంటే ప్రాయశ్చిత్తం ఒకటే. తదేవ ఫలమన్వేతి ధర్మస్య ధర్మనాశన ప్రాప్తం ధర్మఫలం తావద్భవతా నత్ర సంశయ. నువ్వు బ్రతకాలనుకుంటే ఒక్కటే మార్గం. సీతమ్మ తల్లిని తీసుకుని వెళ్ళి రామచంద్రమూర్తికి సమర్పించి నమస్కరించి క్షమార్పణ చెప్పి కృతకృత్యుడివిక. రాముడు నీ జోలికి రాడు. ఎవరు శరణాగతి చేసినా ఎంత దుర్మార్గుడైనా క్షమిస్తాడు. అంతటి ఉదార హృదయుడు. సీతమ్మని సమర్పించి బ్రతికిపో. కాదు రాముడికి ఎదురు తిరిగి నిలబడతానంటావా? నిజం చెప్తున్నాను రావణ, నేను ఏదో మామూలుగా మాట్లాడాను అనుకుంటున్నావేమో. రామచంద్రమూర్తే వచ్చి కోదండాన్ని పట్టుకుని యుద్ధ భూమిలో నిలబడిన నాడు బ్రహ్మా స్వయంభూశ్చతురాననోవా రుద్రో స్త్రినేస్త్ర త్రిపురాంతకోవా ఇంద్రో మహేంద్రో సురనాయకోవా త్రాతుం నశక్త ఇది రామవధ్యం. పరమశివుడు కాని, ఇంద్రుడు కాని, లేదా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే కాని ఆయన చంపుతానన్నవాణ్ణి రక్షిస్తానన్నవాడు లోకంలో లేడు. చంపి తీరుతాడు. రాముని యొక్క అవక్ర పరాక్రమం అటువంటిది. ఆయన ముందు నిలబడగలిగిన వాడు లేడు. రాముడు కోదండంలోకి బాణం సంధించాడా? నీ ఒక్క లంకాపట్టణం కాదు, 33 కోట్ల మంది దేవతల యొక్క సంఘములను చీల్చి చెండాడతాడు. అంతటి రౌద్రమూర్తి. ఆయనకి కోపం వస్తే ఆయన జోలికి వెళ్ళకు, నా మాట విను, సీతమ్మని సమర్పించు రాముడికి. ఎంత గొప్ప సందేశం అండి! హనుమ రావణాసురుడితో మాట్లాడడంలో అసలు ఆయన వాగ్వైభవం, ఆయన ధైర్యం, ఆయన జ్యుతి కనపడతాయి. ఏమనుకుంటున్నావో, ఒకానొక నాడు నువ్వు కైలాస పర్వతం మీద పార్వతీ పరమేశ్వరులు నీకు దర్శనమివ్వలేదని కోపం వచ్చి నీ చేతులన్నీ దాని కింద పెట్టి కైలాస పర్వతాన్ని కదపడానికి ప్రయత్నిస్తే పరమశివుడికి కోపం వచ్చి తన కాలి బొటన వేలుతో నొక్కాడు పర్వతాన్ని. నీ చేతులు దాని కింద ఉండిపోతే అప్పుడు పరమేశ్వరుణ్ణి సామవేదంతో కీర్తిస్తే ఆయన అనుగ్రహించి వేలు తీస్తే పైకొచ్చావు. అటువంటి శివధనస్సుని భంగం చేసిన వాడు రామచంద్రమూర్తి. చరణాగ్రమున నీ భుజాదర్పమడచిన ధూర్జటి విలు లీల త్రుంచి వైచే వాలపాశంబున పడి నిన్ను కట్టిన వాలినొక్కమ్మున కులవేసే. 4 సముద్రాల దగ్గర అర్ఘ్యమిచ్చే అలవాటున్న వాలి సముద్రం దగ్గరికి వెళ్ళి అర్ఘ్యమిస్తూ ఉంటే ఆ వాలి బలం తెలియక ఇబ్బంది పెడదామని వెనక నుంచి వెళ్ళి ఏదో ఆయన్ని బాధ పెట్టబోయావు. ఎవడు రాయి 10 తలల పురుగు ఇంటికి వెళ్ళిన తర్వాత వీడి సంగతి చూద్దామని తోకతో చుట్టి సముద్రంలో నిన్ను ముంచి అర్ఘ్యం ఇచ్చేవాడు. నువ్వు ప్రాణం కోసం గిలగిలలాడుతుంటే పైకెత్తి మళ్ళీ పట్టుకెడుతుండేవాడు. 4 సముద్రాల్లో ముంచి తిప్పి తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళి భార్య ఇచ్చిన పాలు తాగుతూ తోక జొలిపించి నిన్ను కింద పారేసి ఎవడు రా పురుగా నువ్వు అని అడిగాడు. నిన్ను అంత తిప్పిన వాలిని ఒక్క బాణంతో కొట్టినవాడు రామచంద్రమూర్తి. వాలినొక్కమ్మున కూలవేసే అని నిన్ను జరగొన్న అర్జును పురిగొన్న పరశురాముని ఆజి భంగపరచే. ఒకానొక నాడు కార్తవీర్యార్జునుడు ఆ నదీ ప్రవాహానికి కింద తన భార్యలతో క్రీడిస్తుంటే నదికి ఎగువ భాగంలో నువ్వు సైకతి లింగాన్ని పెట్టి పూజ చేస్తున్నావు. ఆయన భార్యలు అడిగారు నదీ ప్రవాహాన్ని అడ్డమని. 1000 చేతులతో కార్తవీర్యార్జునుడు నదీ ప్రవాహాన్ని అడ్డుకుంటే నదీ ప్రవాహం పైకి వెళ్ళి సైకతి లింగాన్ని కదిపింది. నీకు కోపం వచ్చి
ఆ కార్తవీర్యార్జునుడితో యుద్ధానికి వెడితే తీసుకెళ్లి కారాగారంలో పారేశాడు. కారాగారంలో పారేస్తే అప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు, మీ తాతగారు పులస్య బ్రహ్మగారు వచ్చి బతిమాలిని విడిపించారు. అటువంటి 1000 చేతులున్న కార్తవీర్యార్జునుణ్ణి చంపినవాడు పరశురాముడు. ఆ పరశురాముణ్ణి ఓడించి విష్ణుచాపం అందుకున్నవాడు రామచంద్రమూర్తి. ఏమనుకుంటున్నావు? కాబట్టి పరశురాముని యాజి భంగపరచే కడిమియొక్కట కరదూషణాదుల 14,000 బారి సమరే 14,000 మంది రాక్షసుల్ని ఒక్కడే చంపేశాడు రామచంద్రమూర్తి. అంతటి మహావీరుడు. వాగ్వైభవమే రామాయణము, రామాయణమే వాగ్వైభవము. నరుడిగా పుట్టిన వాడికే వాక్కున్నది కనుక అసలు ఆ వాక్కు యొక్క వైభవం తెలుసుకోవాలంటే రామాయణం చదవాలి. నా శక్తి కొలది విహంగ వీక్షణం చేశాను. కానీ పాయస పాత్రలో ఉన్న పాయసం యొక్క రుచిని చెప్పడానికి పాయసం అంతా పెట్టక్కర్లేదు, ఒక్క చెంచాతో తీసి ప్రసాదం పెడితే చాలు. అసలు నేను మాట్లాడింది వాక్యే కనుక ఆ వాగ్వైభవంతో పూర్తి చేశాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.